ఇద్దరిని భరిస్తుంది నేను వ్యాస్. ఆ విషయం నీకెందుకు తెలియడం లేదు? యు ఆర్ నథింగ్ బట్ అ ఫెయిల్డ్ స్టోరీ. ఫెయిల్డ్ స్టోరీ. ఏంట్రా శివ, ఏంటిది? అసలు నా హాస్పిటల్లో ఏం జరుగుతుంది? నా హాస్పిటల్లో ఇంత ఘోరం జరగడం ఏంటి? పేషెంట్ ప్రాణాలే నా ప్రాణాలుగా భావించి సర్వీస్ చేసే నా హాస్పిటల్లో ఇలా ఇల్లీగల్ గా ఆర్గన్ ట్రాఫికింగ్ జరగడం ఏంట్రా? ఎరా, ఇంత పాప పని జరుగుతుంటే నువ్వేం చేస్తున్నారా? నిద్రపోతున్నావా? ఎవరికి హాస్పిటల్ బాగోగులు మంచి చెడ్డలు పట్టవా? నా పరువు ప్రతిష్టలు, హాస్పిటల్ గౌరవ మర్యాదలు మంట కలిసిపోయేవి కదరా. ఎంత శ్రద్ధ పెట్టానరా, ఎంత శ్రమ పడ్డానరా హాస్పిటల్ ఈ స్థాయికి తేవడానికి. చేసిందంతా పోయింది, మట్టి కొట్టుకుని పోయింది. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నానరా. ఎలారా? ఇప్పుడు ఏం చేయాలరా? ఈ విషయం ప్రపంచానికి తెలిస్తే నేను ఊరేసుకుని చావడమే. ఇంటర్నేషనల్ గా నాకున్న పేరు మంట కలిసిపోతుంది. చివరికి ఆర్గన్ దొంగ అనే నింద నేను మూట కట్టుకోవాలి. అసలు ఆ డాక్టర్కి ఎవరిచ్చారా అవకాశం? అతన్ని నేను చుట్టూ ఇదే ఫస్ట్ టైం రా. నేను కూడా మొన్నే చూశాను రా. వాడి భయం, ఆ టెన్షన్ మీదే డౌట్ వచ్చింది. కానీ మరి ఇంత నీచమైన పనులు మన దగ్గర జరుగుతాయని ఊహించలేకపోయాను రా. తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఉన్న పేషెంట్స్ డిశ్చార్జ్ అవగానే హాస్పిటల్ క్లోజ్ చేయడం బెటర్ అనిపిస్తుంది. గుణ, ఈ హాస్పిటల్ క్లోజ్ చేసి నీ వృత్తికి నువ్వే అన్యాయం చేస్తావా? ప్రాణాలు పోయడమే ధ్యేయంగా పెట్టుకుని బ్రతుకుతున్నా నీ ఆశయాన్ని నువ్వే సమాధి చేసుకుంటావా? మరి ఏం చేయమంటావు జనని? ముందు ఆ డాక్టర్ కలా చేయడానికి అవకాశం ఇచ్చినా మీ అక్కని నీ మేనల్లుడిని నిలది శిక్ష విధించు. అంతేకాని వందల మందికి ప్రాణదానం చేసే హాస్పిటల్ మూసేయడం ఏంటి గుణ? ఎప్పటి నుంచైతే ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ మీ అక్క చేతికిచ్చావో అప్పుడే అవినీతికి నువ్వే లైసెన్స్ ఇచ్చినట్టు అయింది. ఏంటో ఎవరిని నమ్మలేని రోజులైపోయాయి. ఎవరినైనా గుడ్డిగా నమ్మితే ఫలితం ఇదే. నష్టపోవడమే, జీవితాలు కోల్పోవడమే. అక్క అలా చేసిందంటే ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను. అలా అని తనకేమీ సంబంధం లేకుండా ఉంది అని అనుకోవడానికి వీల్లేదు. నిజంగా అలా అవయవాలను అమ్మిందా లేదా అభ్యోగమేనా అనే సందిగ్ధంలో ఉన్నాను. ఇంకా నువ్వు అక్కను నమ్ముతున్నావంటే నిన్నెవరూ రక్షించలేరురా. సరే, ఈ విషయం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ అప్రతిష్ట పోగొట్టుకోవడం ఎలారా? హాస్పిటల్ రెప్యుటేషన్ కాపాడుకోవడం ఎలా? ఆ బాధితుల మౌత్ టాక్ పబ్లిక్ లోకి వెళ్లి వైరల్ అయితే హాస్పిటల్ కి సీల్ పడుతుందిరా. జనం తిరుగుబాటు చేస్తారు. అంతలా భయపడాల్సిన పని లేదు గుణ. ఏమంటున్నావు జనని? ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. తెలుసు. ప్రమాదాల నుంచి, తలవంపుల నుంచి బయటపడే మార్గం ఒకటి ఉంది. ఏంటో చెప్పొదినా? నువ్వేం చెప్తే అది చేస్తాం. చెప్పు జనని. అసలు ఆలోచించడానికి బుర్ర పనిచేయడం లేదు. ఆ విషయం బయటికి పొక్కడానికి వీల్లేదు. ఈ హాస్పిటల్కి న్యాయం జరగాలి. ఏం చెయ్యాలి వదినా? వాళ్లకు జరిగిన నష్టానికి మనం డోనర్ దగ్గర నుంచి ఆర్గాన్స్ ని లీగల్ గా తీసుకుని తిరిగి ఎవరికి ఏ నష్టం జరిగిందో దాన్ని రీప్లేస్ చేయించాలి. అందుకు ముందు వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి విషయం అంతా వివరించి ఎస్ఐని కన్విన్స్ చేసి హాస్పిటల్ ప్రెస్టేజ్ కాపాడుకోవాలి. నువ్వు చెప్పింది నచ్చింది వదినా. అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదండి. మధు, నువ్వు బాధితుల్ని తీసుకొని
పోలీస్ స్టేషన్కి రా. అలాగే అమ్మా. సరే జనని, పద. వదలండి సార్, వీళ్ళని సెల్లో వేసేయండి. వదలండి సార్. వదలండి. ఏంటి మమ్మల్ని సెల్లో వేస్తావా? మరి స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేయనా? మొగలై చికెన్ బిర్యానీ తెప్పించమంటావా? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు డాక్టర్ గారు అక్కవని, లేడీవని సింపతి చూపిస్తున్నా. అది నీకెక్కువగా కనిపిస్తుందా? చూడు, అనవసరంగా ఈ శక్తితో పెట్టుకుంటున్నావు. నాకు మెమరీ ఎక్కువ. నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను. ఫ్యూచర్లో చాలా బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త. విన్నారా? అంతా విన్నారా? మనమంతా ఫ్యూచర్లో చాలా బాధపడాల్సి వస్తుందంట. ఏం చేద్దాం? వదిలేద్దామా? సారీ చెప్పేద్దామా? ఏయ్, ఈ ఎక్స్ట్రాలే వద్దు చెప్తున్నా. ఎక్స్ట్రాలు చేస్తుంది నువ్వు. ధీమాగా ఉంటే కన్సిడర్ చేస్తా, ఓవర్ చేస్తే రివర్స్ అవుతా. నీకు ఎంత శక్తి ఉన్నా తట్టుకోవడం కష్టం. ఆలోచించుకొని మర్యాదగా సెల్లోకి వెళ్ళి కూర్చోండి. మమ్మల్ని కేవలం అభియోగం మీదే తీసుకొచ్చావు. సెల్లో వేయడమే తప్పు. అది కాక మగాళ్ళని ఆడవాళ్ళని కలిపి అందరితో ఉండమనడం ఇంకా తప్పు. ఏంటి రూల్స్ మాట్లాడుతున్నావు? మా రైటర్ దగ్గర రూల్స్ చార్ట్ ఉంటుంది. కీళ్లు చాపించి కొట్టాననుకో, జీవితకాలం వేళ్లు మడతలకి రావు. వెళ్ళి కూర్చుంటే కూర్చోండి. లోపల టాటాయిస్ ఉంది. లేదంటే అదిగో ఆ మూల పిక్ పాకెటర్స్తో కలిపి కూర్చోబెడతా. మీలాగే ఏం దొరక్కపోతే గుడ్లు పీకేసుకుంటారు. లేడీస్ సెపరేట్ అంటే అదిగో ఆ సెల్లో తంబాకు బ్యాచ్ ఉంది. వేస్తే తెల్లారేసరికి తొక్కి తాట తీస్తారు. వేయినా? మమ్మీ, ఆవిడతో ఆర్గ్యుమెంట్ ఎందుకు? వెళ్ళి కూర్చుందో పద. అంతా నీ మూలంగానే, నీ వాగుడు వల్లే వచ్చింది. ఏంటి? ఎన్నైనా చెప్పు, నేను సెల్లో కూర్చోను. నాకు అర్థం కాక అడుగుతున్నా, ఏంటి నీ స్పెషాలిటీ? చాలా రకాల దొంగల్ని చూసా. జేబు దొంగలు, గొలుసు దొంగలు, సైకిల్ దొంగలు, ఇళ్లల్లో పడే దొంగలు. మీరేంటి? నా సర్వీస్లో కొత్తగా చూస్తున్నా, కిడ్నీ దొంగలు. ఇదిగో మీరు హంతకులు. మిమ్మల్ని తలకిందులుగా వేలాడదీసినా తప్పులేదు. పోనీ అనుకుంటుంటే పోజులు ఎక్కువ కొడుతున్నారు. కానిస్టేబుల్స్ లోపలికి అయ్యో వద్దు మేడం, వద్దు. మేము వెళ్ళిపోతాం. ఏంట్రా? పద మమ్మీ, ప్లీజ్ మమ్మీ, నా మాట విను. ఎందుకు వచ్చింది? పద పద పద. పనులు చేస్తున్నాడంటే వీడి ఒక్కడి పనే కాదు. వీడి వెనకాల ఎవరో ఉండే ఉంటారు. చెప్పు, ఎవరో? ఈ శక్తి ధీరజ్. ఏయ్, నువ్వు మా పేర్లు చెప్పడం వల్లే మాకి దరిద్రం. ఏంటి పేర్లు చెప్పారంటారు? 60% వాళ్ళు మీరే కదా. అది చెప్పకుండా ఎలా ఉంటాను? అయినా నన్ను ఇరికించాలని చూస్తే ఊరుకుంటానా? కాసేపు ఊరుకో అమ్మా. నువ్వు ఊరుకో అమ్మా. ఎస్ఐ వాయిస్ రికార్డ్ చేసినా చేస్తుంది. చూస్తేనే డేంజర్గా ఉందమ్మా. ప్లీజ్ నువ్వు ఊరుకోమ్మా. పోలీస్ స్టేషన్ కాబట్టి నువ్వు బతికిపోయావురా. మమ్మీ ఊరుకో. మనం ఎలా బయటపడతావురా? ధరణి, అత్తయ్య గారు. ధరణి, ధీరజ్, నాకే పాపం తెలీదు ధరణి. అన్యం పుణ్యం ఎరుగని మమ్మల్ని ఆ జనని ఏ కక్ష కట్టి ఇలా తప్పుడు కేసులో ఇరికించింది.
అవును ధరణి, అంతా జనని ప్లానే. మా తప్పు లేదు కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా విడుదల చేస్తారు. బయటికొచ్చాక చెప్తా ఆవిడ సంగతే. కానీ అసలు ఎలా ప్రొసీడ్ అవ్వాలో, ఎలా బయటికి రావాలో అసలు ఏమీ తెలియడం లేదు. వీళ్ళు ఫోన్ కూడా చేయనిచ్చేలా లేరు. మీరేం భయపడకండి. మా భయం వల్ల నీకు మా గురించి ఎంత చెడుగా చెప్తారో, ఎక్కడ మీ ప్రేమలో నిప్పులు పోస్తారో అని అమ్మా. నువ్వు వాళ్ళ మాటలు అస్సలు నమ్మద్దు ధరణి. నేనెందుకు వాళ్ళని నమ్ముతాను? నా ధీరజ్ని, నా అత్తయ్య గారిని నమ్ముతాను. కానీ ఎవరు ఎన్ని చెప్పినా మీ గురించి తప్పుగా ఆలోచించను. పాపం ఆ మాయకురాల్ని ఎంత బాగా మోసం చేస్తున్నారు. వాళ్ళకేం తెలియదట, రామభక్తులట. భజన చేస్తుంటే పట్టుకొచ్చినట్టు చెప్తున్నారు. అత్తయ్య గారు, మీరేం వరి అవ్వద్దు, నేనున్నాను. మిమ్మల్ని ఎలా అయినా, ఎందరితో పోరాడైనా బయటికి తీసుకొస్తాను. తీసుకెళ్ళమ్మా. ఆ తర్వాత నిన్ను వీళ్ళు లోపల వేయిస్తారు. మేము ఎలాగోలా వస్తాంలే ధరణి, నువ్వు రిస్క్ చేయకు. ఎంత రిస్క్ అయినా ఫేస్ చేస్తాను. అంతేకాని అకారణంగా మిమ్మల్ని ఇలా జైల్లో పెడితే చూస్తూ ఎలా ఊరుకుంటాను? వీళ్ళని నమ్మితే నీ లైఫ్ సగం స్టేషన్లకు తిరగడంతో, సగం కోర్టులకు తిరగడంతోనే అయిపోతుంది. మీ పాపాలకు ఆ పసిపిల్లని ఎందుకు బలి చేస్తారు? ఎంతైనా ఇంటి భోజనం ఇంటి భోజనమే, వీధి భోజనం వీధి భోజనమే. అందులోనూ మా అక్క చేతి వంట రుచి ఎవరికి రాదు. అసలు చేతులను తూకం ఉంటుందా అన్నట్టు అన్నీ సరిగ్గా కుదురుతాయి. ఎంత తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది. ఇంత కమ్మటి భోజనం ఆ పిల్లలకు భయపడి అనుభవించలేకపోతున్నాను. దొంగలా వచ్చి ఇలా తినాల్సి వస్తుంది. ఒరే కేశవ, ధరణి ఫోన్ చేసిందిరా. అయిపోవచ్చిందక్క. అందుకే గబగబా తిని మళ్ళీ వాళ్ళు వచ్చి చూస్తే గొడవ కదా. బావకు ఫోన్ చేసి చెప్తే బావ నిన్ను తిడతాడని స్పీడ్గా కానిస్తున్నాను. అవసరం లేదురా, నువ్వు నిదానంగా తినొచ్చు. అందుకే చికెన్ కర్రీ తీసుకొచ్చాను. ఏంటక్క, ధరణి ఫోన్ చేసిందంటున్నావు, మళ్ళీ తొందరపడాల్సిన పని లేదు, చికెన్ తెచ్చానంటున్నావు. ఏంటక్క విశేషం? అదిప్పుడు రాదురా. ఏ? ఆ శక్తిని, ధీరజ్ని పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లారట. ఈవిడ గారు అక్కడికే వెళ్తోంది. ఏంటేంటేంటక్క, వాళ్ళని పోలీసులు పట్టుకెళ్లారా? అవునరా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి శుభవార్త చెప్పావక్క. అసలు ఎందుకక్క వాళ్ళని పోలీసులు పట్టుకెళ్లారు? కేసేంటంట? వివరంగా ఏం చెప్పలేదురా. నాకు తెలిసి జనని శపథం చేసింది కదా, దాని కొడుకుతో ధరణి పెళ్లి జరగనివ్వను అని. వాళ్ళేంటో, వాళ్ళ బ్రతికేంటో, వాళ్ళ గుణమేంటో బయట పెడతాను అంది కదా. అందుకే ఏ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టించుంటుంది. అక్క, ఊరికే తీసుకుపోరక్క, ఏదైనా బలమైన కారణం ఉండాలి కదా. ఆవిడ దగ్గర ఏ ఆధారాలున్నాయో. ఆ శక్తి ఈవిడ ఆడపడిచే కదా. ఈవిడ దగ్గర ఆవిడకి సంబంధించి ఏం ఉన్నాయో, లేదా ఏ గృహహింస చట్టం కింద పెట్టిందో. ఏదైతేనే మనకెందుకు, వాళ్ళని మొత్తానికి పోలీస్ స్టేషన్ కి పంపించి రేపు జైలుకి పంపుతుంది. ఎంతైనా కన్న కూతురు కదా, దాన్ని చూస్తూ చూస్తూ ఓ దుర్మార్గుడి చేతిలో పెడుతుందా? అంతేనక్క, పెడితే గిడితే నాలాంటి ప్రేమించే వాడి చేతిలో పెట్టాలి. దాని మీద ప్రేమ ఒక్కటి తప్ప నువ్వు వాడికంటే మంచోడువా, తాగుబోతు వేదవా? ఏదో గుణాగారి కూతురు, కోట్ల ఆస్తి కలిసొస్తున్నాయని గాని అదే నా కన్న కూతురు అయితే నేను నీకు జన్మలో ఇచ్చేదాన్ని కాదు. నువ్వు ఉండక్క. ఏదైతేనే వాడు జైలు పాలు, ధరణి నా పాలు. అయినా ధరణికి ఏం పనంట వాళ్ళ దగ్గర? అంతా ఆయన గారిచ్చిన అలుసు. వాడే నీ మొగుడు అని ఓ మాట అని వెళ్ళాడు కదా, అంతే. ఇంక దీనికి పట్టపగ్గా లేవు, హద్దు అదుపే లేదు.
వాళ్ళేదో స్వతంత్ర పోరాటం చేసి వెళ్ళినట్టు వాళ్ళ కోసం ఇది తెగ బాధపడిపోతోంది. వాళ్ళని వాళ్ళ మాయ మాటల్ని బాగా నమ్ముతుందిరా. ఈ దెబ్బతో వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసొస్తుంది. దీని రోగం కుదురుతుంది, ఓ కులుకుతుంది కదా. పాపం అది పిచ్చిదక్క, ధరణినేమనకు. నువ్వొక్కడివి అదంటే పడి చేస్తావు. కాబోయే పెళ్ళం ఆ మాత్రం ప్రేమ ఉండదా ఏంటి? అక్క, ఈ శుభ సందర్భంలో నువ్వు చికెన్ వడ్డించు, లాగించేద్దాం. జనని ఇంతకు తెగిస్తుందని, మీ పెళ్లి విషయంలో దాని మాట నెగ్గడం లేదని, ఇంత దుర్మార్గానికి పాల్పడుతుందని కొంచెం కూడా ఊహించలేదు. ఇంకా ఎన్ని పన్నాగాలు పన్నుతుందో, మమ్మల్ని ఎన్ని చిత్రహింసలు పెడుతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. మా అమ్మ మీద పావులో పగపట్టింది. ఎంత పగడ్బందీగా ప్లాన్ వేసింది. అటు మావయ్యని ఇటు మమ్మల్ని ఇరికించింది. లేదు, ఇది నిజమైన కేసు కానప్పుడు, మీకేం సంబంధం లేనప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. ఏం ధైర్యం తల్లి? 20 ఏళ్ల నుంచి దానితో పోరాడి పోరాడి విసిగిపోయి ఉన్నా. నా గురించి భయం లేదమ్మా, అసలైన భయం అంతా నీ గురించేనమ్మా. వీణ్ణి ఇష్టపడ్డావని ఎన్ని కష్టాలు పెడుతుందో నిన్ను అని. చూడు, నా తమ్ముడు నా పక్షాన ఉన్నాడు అని ఇవాళ తమ్ముణ్ణి హాస్పిటల్ని ఇలా ఇరికించింది. ఎలాంటి పాపానికి వెనకాడదు తల్లి. నువ్వు జాగ్రత్త. మాయ చేసి బుట్టలో వేసుకోవడానికి చాలా తీయగా మాట్లాడుతుంది. జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఎస్ఐ గారు నమస్తే అండి. నమస్తే. వీళ్ళందరినీ తీసుకొచ్చారుగా, గుడ్. వీళ్లతో కంప్లైంట్ రాయించి ఇప్పించండి. వాళ్ళంతా నేను చూస్తా. కొడితే ఏ కిడ్నీ వ్యాపారం చేశారో దెబ్బక కిడ్నీలు బాంబుల్లా పేలాలి. ఫినిష్. డైరెక్ట్గా పైకే. మీరు జరిగింది జరిగినట్టు వాళ్ళు ఆ రాక్షసులు చేసిన పని క్లియర్గా కంప్లైంట్ రాసివ్వండి. మొత్తం హాస్పిటల్ మీద కంప్లైంట్ పెట్టమంటారా? వద్దు. ఆ శక్తి ధీరజ్ల కార్పొరేషన్లో విజిటింగ్ డాక్టర్గా వచ్చి ఇలా ఆర్గాన్ ట్రాఫికింగ్ చేశారని ఈ ముగ్గురు మీద కేసు ఫైల్ చేయండి. అంతే. డాక్టర్ గుణశేఖర్ గారి స్టాఫ్ వాళ్ళెవ్వరికీ ఈ కేసుతో సంబంధం లేదు. మ్యామ్, హాస్పిటల్ మీద కేసు బుక్ చేస్తే రోజు వందలాది మంది ట్రీట్మెంట్కి వస్తున్న వాళ్లకు ఇబ్బంది అవుతుంది. రోజు ప్రాణదానం చేస్తున్న గుణశేఖర్ గారు వాళ్ళ టీంకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ పేరు ప్రతిష్టలకి మచ్చొస్తుంది. అదిరా వదినంటే, అదిరా వదిన మనసు. ఆ మనస్సుని, మనిషిని అపార్థం చేసుకున్నావు. వీళ్ళు ఆ పేషెంట్స్ తాలూకు బాధితులు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే ఎస్ఐ గారు. గుణ గుణ మావయ్య, గుణ ఇలా రా. చూసావరా, ఈ అక్క ఏ స్థితిలో ఉందో చూడరా, ఎక్కడ నిల్చోబెట్టారో చూడరా. ఇదంతా నీ మాజీ భార్య నిర్వాకనరా.
అంత నాటకం రా. మమ్మల్ని కావాలని ఈ కేసు ఇరికించి పెట్టారు. మేము డాక్టర్ కలిసి ఇదంతా చేసామట. ఒరేయ్, ఎవ్వరికీ తెలియకుండా మేమెలా చేయగలం రా? అసలు వీడి వ్యవహారం మాకు తెలియదురా. మత్తు డాక్టర్ కదా, ఆ మత్తు పని చేశాడేమో. ఇంకానే మా కిడ్నీలు కాచేయలేదు. అవును మావయ్య, అసలు ఈ డాక్టర్ తప్పించుకోవడానికి మా పేర్లు వాడుకుంటున్నాడు. మా వెనకాల నువ్వున్నావని, మమ్మల్ని తప్పకుండా విడిపిస్తావని అది వంకగా చూపించి తప్పించుకోవాలని వీడి ఎత్తు. అవునండి, ఇదంతా మోసం, దగ్గ. ఎవరు కావాలని చేసిన కుట్ర. మీ అక్కయ్య ఎలాంటిదో మీకు తెలీదా? ఎలాగైనా వీళ్ళని విడిపించండి. మీరు ఒక మాట చెప్తే వీళ్ళని వదిలేస్తారు. చూడమ్మా, నాకు అందరినీ మంచివాళ్ళు అనుకోవడం, మంచిగా చూడడమే తెలుసు. అందరూ నాలాగే కల్మషం లేనివాళ్ళు అనుకుంటాను. కానీ కొత్తగా ఈ మధ్య మనుషులు వేరు, వాళ్ళ మనసులు వేరన్న విషయం తెలుస్తుంది. నటన తెరల మీద, స్టేజ్ల మీదే అనుకునేవాణ్ణి. కానీ జీవితంలో కూడా వాళ్ళ స్వార్థాల కోసం నటిస్తారని ఈ మధ్య తెలుసుకున్నాను. ఎవరిని నమ్మి మోసపోయాను, ఎవరిని నమ్మక నష్టపోయాను, ఏం పోగొట్టుకున్నానో, ఏం తప్పు చేశానో అర్థం కాని సందిగ్ధంలో ఉన్నాను. ఈ స్థితిలో మళ్ళీ గుడ్డిగా నమ్మి హామీలు, జామీన్లు ఇవ్వలేను. ఇంకా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయలేదా? చేస్తూనే ఉన్నాం. ఎంత అడిగినా చెప్పడం లేదు. గట్టిగా 4 తగిలించండి, దెబ్బకి దెయ్యం దిగొస్తుంది. దెబ్బ పడని అప్పుడు చెప్తా.